హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ సంతోషముగా పలకరించాలని చాలా ఆశతో సంతోషపడుచు మీ మధ్యలోకి వస్తున్నాం. ఇది నా పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 16వ అధ్యాయము 3వ వచనమును చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. యెస్సాయిని బల్లెర్పునకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నేను నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా. ఈ యొక్క వచ్చిన విషయమై మనము ఆలోచన చేస్తే దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. సౌలు దేవుని మాట వినకపోవడంతో దేవుడు హృదయమును నొచ్చుకొని అతనిని రాజుగా తప్పించి ఇంకొక రాజును అభిషేకించవలెనని సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి సందర్భము. దేవుడు సమూయేలుకు చెప్తాడు, నీవు యెషయా దగ్గరకు వెళ్ళు, నేను నీకు చెప్పిన మనిషిని అభిషేకించు అని తెలియజేస్తాడు. ఇది మన జీవితానికి కూడా ఒక బలమైన పాఠమును నేర్పిస్తుంది. కొన్నిసార్లు మనకు దారి కనిపించదు, ఏమి చేయాలో తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు ముందుకు వెళ్ళు, నేను నీకు మార్గమును చూపిస్తాను అని. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, అదే విశ్వాసము అని తెలుసుకోవాలి. మనకు ఒకే ఒక పని, ప్రాముఖ్యమైనటువంటి పని, విశ్వాస జీవితంలో ముఖ్యమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే అది విశ్వాసం మీద ఆధారపడి ఉండడం. కనుక ప్రియ స్నేహితులారా, దేవుడు మన జీవితంలో కూడా అలాగే పనిచేస్తాడు. మనం ఆయనపై విశ్వాసంతో, విధేయతతో ముందుకు వెళ్తే ఆయన మన ద్వారా ఎన్నో గొప్ప కార్యములు చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.